అదేంటంటే కొంతమంది కేవలం పగటిపూట స్నేహం చేయడానికి మాత్రం పనికి వస్తారంట. అలాగే కొంతమంది రాత్రిపూట మాత్రం స్నేహం చేయడానికి పనికి వస్తారు. కానీ అతి కొద్ది మంది మాత్రం జీవితాంతం స్నేహానికి పనికొస్తారు. అటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ ఉండేది బ్రహ్మానందం గారు. జీవితాంతం ఆయనతో పాటు ఒక ట్రావెల్, ఆయన్ని అతి అతి దగ్గరగా చూసిన వాళ్ళలో నేను ఒకడిని అవడం అది అదృష్టంగా భావిస్తూ, ఆయనకి నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను రాయని చిత్రాలు ఆయన ఎన్నో చేశారు. కానీ ఆయన లేకుండా నేను ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాయలేదు, కనీసం చూడలేదు, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ తప్ప, హిందీ ఫిలిమ్స్ సహా. ఎందుకంటే ఆయన లేని సినిమాని నేను ఊహించుకోలేను. అలాగే నాకు ఫస్ట్ వెంకీ సినిమా నుంచి ఒక ఆర్టిస్ట్గా, రైటర్గా మా ప్రయాణం. అందులో గజదొంగ గజాల నుంచి మనం వచ్చిన బల్బులో క్రేజీ మోహన్ దాకా ఆ క్యారెక్టర్, ఆ పాత్రలు ఆయనని ప్రేమించి రాసినవి. అలాగే అంతకంటే ఎక్కువ ప్రేమించి రాసిన ఈ పాత్ర సైతాన్ రాజ్. దీన్ని నేను సైతాన్ రాజ్ ఈ పాత్ర ఊహించినప్పుడు దీనికి ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఎట్లా మనం ప్రజెంట్ చేయాలన్నప్పుడు ప్రవీణ్ లక్కరాజు అలాగే శ్రీజో వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ లిరిక్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సో దాని నుంచి ఈ సాంగ్ తయారైంది. ఈ సాంగ్ తయారైన తర్వాత 100% పిక్చర్. అండ్ ఈ మొత్తం సినిమాలో, గీతాంజలి సినిమాలో ఆయన మాకు అందించిన సహకారం, ఎస్పెషల్లీ నా మీద ఉన్న ప్రేమతోటి ఆయన చేసిన ఈ సినిమాలో ఆయన నాకు అందించిన సహకారం ఎప్పటికీ జీవితాంతం నేను మర్చిపోలేని సభాముఖంగా నేను చెప్తున్నాను. నిర్మాత గారు నేను ఇంతకుముందు చూడలే, నా కాంబినేషన్లో ఒక సీన్ చేశారు ఆయన. అంటే ఉన్నది ఒక సీనే, ఆ సీన్లో ఆయన కూడా ఉంటారు. తర్వాత ఆయన ఇంకొక సీన్ కూడా ఉంది. నేను ఆ గెటప్లో చూసి నేను చాలా పెద్ద ఆయనేమో అనుకున్నా. ఇప్పుడు రాగానే నన్ను గుర్తుపట్టారా అన్నారు. ఆ కళ్ళును ముక్కు మాత్రం బాగా గుర్తుంది. కానీ రియల్గా చూస్తుంటే ఈయన వద్దా కాదు కదా, అంటే ఇది చూడగానే నేను షాక్ తిన్నా. చాలా యంగ్గా ఉన్నారు ప్రొడ్యూసర్ గారు, మంచి చాయిస్ ఇది నిజంగా. తర్వాత ఈ రోజున మా వాడిని ఎందుకు తీసుకొచ్చానంటే, అంజలి అంటే చాలా ఇష్టం మా వాడికి. అంటే వీడు రెండు సినిమాలు చూశానండి బాగా ఎక్కువ. అంటే మా ఇంట్లో ఇప్పటికీ ఒక 5 క్యాసెట్లు అరిగిపోయినాయి. ఒకటి గబ్బర్ సింగ్, డైలాగ్తో సహా చెప్పేస్తుంటాడు. రెండోది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అది నేను చెప్పగలను. వీడు స్కూల్ నుంచి రాగానే దయచేసి ఎవరేమనుకోవద్దు, ఇది టీవీలో వేయకండి అమ్మా, లైవ్ చేయకండి. వీడు మా ఆవిడ్ని అమ్మ ఓ సీతమ్మ జాకెట్ మీద రాలో అన్నాడు. వీడికి సీతమ్మ జాకెట్ వస్తుంది. తర్వాత చెప్పా, మేము మసాలా సినిమా చేస్తుంటే మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం అంజలి, ఆడికి చెప్తూ ఉంటాడు సీతమ్మ జాకెట్. సరే ఎనీహౌ ఈ రోజున ఈ గీతాంజలి సినిమా ద్వారా మా కమెడియన్స్లో ఇంకో కమెడియన్ త్వరలో ఒక మంచి, ఎందుకంటే ఈ కథ చాలా చోట్ల తిరిగి అందరూ ఓకే అని కన్ఫర్మ్ చేసి ఆల్మోస్ట్ అడ్వాన్స్ ఇచ్చే టైంకి మరి ఎందుకు ఆగిందో తెలియదు. మరి అది శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ గారికి రాసిపెట్టింది, ఇది కోన ద్వారా ఇది సక్సెస్ చేయాలని. సో ఎందుకంటే కోన నిర్మాత, అలాగే ఇక మీకు తెలుసు ఎన్నో కథలు రాశాడు. మరి ఈ సినిమా ఎంత బాగా నచ్చితే మరి ఆయన నిర్మాతగా మారి ఈ సినిమా చేశారు. అలాగే ఇక మా అన్న కమెడియన్స్లో రారాజు, ఈరోజు సైతాన్ రాజ్ ఇంట్రడక్షన్. ఇది ఒకప్పుడు హీరోలు చూసే ఉన్నాం ఇలాంటి వాల్ పోస్టులు. ముసలోడికి దసరా పండగ అన్నట్టు. ఏంటంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా, ఇది పెన్షన్ కాదు, బోనస్లు. ఇది ఏంటంటే ఆయన నమ్మే భగవంతుడు ఏడుకొండల స్వామి, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు ఒక 5-6 సార్లైనా గుర్తు చేసుకుంటాడు. తర్వాత ఇంట్లో మా వదినమ్మ లక్ష్మమ్మ, తర్వాత పెద్ద కొడుకు గౌతమ్, చిన్న కొడుకు సిద్ధు, ఏ కంట్రీ వెళ్ళినా కూడా దిగ్గగానే అరే ఇంటికి ఫోన్ చేయాలరా అంటే ఆయన అంటే రెస్పాన్సిబిలిటీ. అట్లాగే ఆయన్ని చూసి మేమందరం నేర్చుకున్న ఈ రోజున రాజేష్ కానీ అలాగే కృష్ణ భగవాన్ ఎప్పుడు చేయడు,
ఎందుకంటే గ్లాస్ కడిగేస్తాడని నాకు తెలుసు వెళ్ళగానే. ఈ సినిమా ఒక 1 year 2 year నుంచి అంటే డైరెక్టర్ గారు ఈ కథ రాసుకొని శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్తే శ్రీనివాస్ రెడ్డి అన్న లేకపోతే ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చేది కాదు నాకు తెలిసినంతవరకు. నాకు తెలియకుంటే ఇంకేం జరిగిందో నాకు తెలియదు. తర్వాత దీనికి తోడు కోన వెంకట్ గారు ఈ సినిమా ఈరోజు ఇంత గొప్ప ప్రమోషన్. ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్తూ బ్రహ్మానందం గారు అందరిని ఎంకరేజ్ చేస్తారు. పాస్పోర్ట్ గురించి ఎవరికో కమిషనర్ ఫోన్ చేసిన అనే టైంలో నచ్చా ఆ పాస్పోర్ట్ ఇప్పించింది తాగుబోతు రమేష్కు. అప్పుడు తాగుబోతు రమేష్ ఎవరికి తెలియదు. మహాత్మా అనే సినిమాలో నన్ను చూసి నీ అమ్మ ఎవ్వడు రైడ్ అట్లా అని షార్ట్ అంటే షూటింగ్ ఆపి ఒక 5 నిమిషాలు మా ఫాదర్ ఇట్లా అన్నీ చేసి ఒక 5 minutes యాక్టింగ్ అంతా చేసిన తర్వాత అప్పటి నుంచి నన్ను ప్రతిసారి ఎంకరేజ్ చేసినటువంటి ఇండస్ట్రీలో నేను మనస్ఫూర్తిగా నా గురువులా భావించే వ్యక్తి బ్రహ్మానందం గారు. ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి నా ఫ్రెండ్ కోన వెంకట్ గారు ఫస్ట్ అండి. ఇంత బాగా కథ రాసిన రాజ్ కిరణ్ గారు సెకండ్, థర్డ్ ఈ సినిమాని ఈ రకంగా ముందుకు రావడానికి ఆయన కృషి శ్రీనివాసరెడ్డి గారు. ఈ ముగ్గురు 3 స్తంభాలు ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే. తర్వాత కథలోకి వచ్చేసరికి కథ అంతా కూడా అంజలి గారి చుట్టూనే ముందు వాళ్ళు కథ రాసినప్పుడే అంజలి గారు అనుకునే కథ రాయటం జరిగింది. మాకు కథ చెప్పినప్పుడు కూడా అంజలి గారు ఒప్పుకుంటేనే సినిమా చేద్దామని కోన వెంకట గారు మేము కూడా అనుకోవడం జరిగింది. అంజలి గారిని అడిగాం. అంజలి గారు కొన్ని రోజుల తర్వాత ఒప్పుకోవటం ఏడిపించి ఒప్పుకున్నారు. చేయటం చాలా బతిమాలించుకుని ఒప్పుకున్నారు మాతో. బ్రహ్మానందం గారు అయితే బ్రహ్మానందం గారి గురించి మనం వేరేగా మనం ఏం చెప్పక్కర్లేదు. ఆయన గొప్ప నటులు. ఈ సినిమాలో ఇంకా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఒక దెయ్యంతో ఆయనకి నడిచే సన్నివేశాలు అందరూ ఇంకా అసలు కడుపు అవుతారు. ఆయన కూడా ఒకనొక టైంలో దెయ్యాన్ని చూసి బ్రహ్మానందం గారు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. చాలా బాగుంటుంది అనమాట. బ్రహ్మానందం గారికి నేను పెద్ద ఫ్యాన్ అనేది తీసి పక్కన పెడితే, అండ్ నాకు ఫస్ట్ డే బ్రహ్మానందం గారితో షూట్ అన్నప్పుడే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే సీనియర్ యాక్టర్, 1 more నేను అడిగితే బాగోదు. సో అలా కొంచెం టెన్షన్లు ఉన్నాయి. సో బట్ నాకు ఫస్ట్ డే షూట్ అయ్యేప్పటికీ నాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా నేను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేంత నాకు చనువు వచ్చింది. బికాజ్ ఆఫ్ ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి కంఫర్టబుల్గా అనిపించింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్ టు యాక్ట్ విత్ యూ. అండ్ కోన గారు ది బెస్ట్ ప్రొడ్యూసర్, అండ్ ఎంఎవి సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ రాకింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ డైరెక్షన్ రాజ్ కిరణ్ గారు. అండ్ టోటల్గా ప్యాకేజ్ చాలా బాగా వచ్చింది. నేను డబ్బింగ్ వర్షన్ చూసినంత వరకు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు సైతాన్ రాజ్ సాంగ్, మేము చాలా ఫన్ఫుల్ సాంగ్ ఇది. ఇది వన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్కి అర్థమవుతుంది టోటల్గా మూవీ అంత ఫన్ఫుల్గా ఉంటుందని. అండ్ శ్రీను గారు, మధు, రాజేష్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. మళ్ళీ జన్మంతూ ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా మళ్ళీ మానవుడిగా పుట్టేంతటి పవిత్రమైన కార్యాలు నేనేం చేయలేదు కాబట్టి పుడతానో లేదో కూడా తెలియదు. మానవుడిగా కుక్కలా పుట్టిన, గాడిదలా పుట్టిన, దోమలా పుట్టిన, పక్క జంతువు నవ్వించే విధంగా పుట్టాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇదొక్కటి నా విష్. ఆ తర్వాత ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్ హియర్, పర్టికులర్లీ కోన వెంకట్. కోన వెంకట్ నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి అని నేను మీకు ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్తాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఉగాది పండుగ ఒక సంవత్సరం చేసుకుంటున్నాం, నెక్స్ట్ ఇయర్ మానేయం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉంటాం. అంత ఫ్రెష్ మనిషి నా కోన వెంకట్. తర్వాత ఈ సినిమాలో సైతాన్ రాజు చాలా దుర్మార్గం చేశాడు శ్రీనివాసరెడ్డి. గురుగారు మీరు ఒక్కరోజు ఇస్తే అంటే ఒక్కరోజులో ఏం చేస్తారు? పర్లేదు గురుగారు, మేము ఏదో చేసుకుంటాం కదా. 1, 2, 3, 4 సాంగ్ ఒకటి గురుగారు, ఇంకా అంతకంటే ఏం లేదని అడిగిన. అంటే సాంగ్ ఏంటంటే నేను సాంగ్ చేయడం ఏంటి అసలు? పైగా ఇందాక వాడాడు, అది మామూలుగా వాడటం కాదు సాంగు. ఈ సాంగ్లో సైతాన్ రాజు మీరేం పెద్ద ఏమి ఎగరాల్సిన పని లేదు, ఏమి లేదండి అన్నారు. అంటే మనకు కూడా అలాగే అనుకొని ఏదో ఒక నిలబెట్టేసి అటు ఇటు వాళ్ళ చేత చిన్న జిమిక్స్ చేయించి, ఏ మాస్టర్ అయినా శేఖర్ మాస్టర్ చాలా నన్ను ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా
మంచి సాంగ్ తీశారని చెప్పారు, మంచి సాంగ్ రాశారని అందరూ అంటున్నారు. మంచి సాంగ్ అని నేను కూడా ఫీల్ అయ్యాను విన్నంతవరకు. ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు సెట్లో కూడా. తనకు కావాల్సింది జాగ్రత్తగా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా దగ్గరికి వచ్చి చెప్పి చేయించుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా తీయబోతున్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇతనికంటూ ఒక స్థానం ఏర్పడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గీతాంజలి అమ్మాయి సినిమా పేరు కదా, గీతాంజలి పేరు ఏమండి? ఏంటండి? ఎవరు? ఏ సినిమాలో చేస్తుంది? ఓహోహో, కరెక్టే. అంజలి వెరీ బ్యాడ్ యాక్టిస్ట్, అస్సలు యాక్టింగ్ అంటే తెలీదు. మరి ఎందుకు ఏమండి? సో అమ్మాయి నిజంగా చాలా నేను సిన్సియర్గా చెప్పేది, నాకు ఈ అమ్మాయి కన్న కూతురు లాంటిది. వాడికి మావయ్య నేను అంటున్నా ఎవరన్నా. నిజంగా కొంతమంది ఆర్టిస్టులు చూస్తుంటే, ఈ అమ్మాయి కానీ సమంత కానీ ఇలాంటి వాళ్ళు చూస్తుంటే, కొంతమంది పుట్టిన తర్వాత ఆర్టిస్టులు అవుతారు, కొంతమంది ఆర్టిస్టులుగా పుడతారు. అందులో అంజలి ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాడ్ బ్లెస్ హర్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. మీ అందరికీ పర్టికులర్లీ మ్యూజిక్ డైరెక్టర్ లక్కరాజు ప్రవీణ్. నేను ప్రవీణ్ లక్కరాజు అనలేను, నాకు తెలియదు, నేను ఫారినర్ని కాదు. సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశానికి కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ